ఖమ్మం జిల్లా కూసుమంచిలో సర్టిఫికేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఓ పాపకు బర్త్ సర్టిఫికేట్కు బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. గట్టసింగారం గ్రామానికి చెందిన ఉపేందర్ మమతా దంపతులు తమ కూతురు మాధవి విద్య బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు. ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది వారికి బర్త్ సర్టిఫికేట్ కాకుండా డెత్ సర్టిఫికేట్ని ఇచ్చారు. సర్టిఫికేట్ చూసి ఇదేంటని ప్రశ్నిస్తే తమపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని తెలిపారు బాధితులు. తప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడమే కాక తనపై దురుసుగా ప్రవర్తించిన కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు చిన్నారి పేరెంట్స్. సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుని 1 ఇయర్ బట్టి చూస్తుంటే ఈ కాగితాలు పోయినాయి, దొరకట్లేదు అని చెప్పి ఒక 2 ఇయర్స్ నుంచి తిప్పి 1 ఇయర్ దాకా నెట్ చేసి 1 ఇయర్ నుంచి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ చేస్తే మా మిస్సెస్ అని మా సిస్టర్ అయితే మొన్న గ్రామ పంచాయతీ చేసి పెట్టి ఆ 3 డేస్లో కూడా దొరికినాయి అని చెప్పి దోలాడి ఇచ్చేస్తే బస్ సర్టిఫికేట్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి అడిగితే అడగకుండా ముందే చింపి పక్కనేసి మాదే మిస్టేక్ అని చెప్పి మళ్ళీ తీసుకొని మళ్ళీ వేరే ఫామ్ ఇచ్చేస్తే అది వేరే ఫామ్లో కూడా కరెక్షన్ ఉంటే ఆ కరెక్షన్ చేసి అని అడిగితే అసలు నీకు ఇది ఇచ్చుడు ఎక్కువ మాట్లాడేది, ఇది కూడా నేను బయటికి పోండి ఫస్ట్ మీరు అని మాట్లాడారు. మళ్ళీ మార్నింగ్ నేను మా మిస్సెస్ వెళ్ళి మా మిస్సెస్ మామూలుగా అడిగితే అసలు నువ్వు రావద్దని చెప్పే కదా, ఎన్నిసార్లు వస్తారు మీరు, నా కాడికి రామాకండి, డైరెక్ట్ పోయి ఎంఆర్ఓ కలవండి అని మాట్లాడారు. అంటే మండల రెవెన్యూ పరిధిలో ఉండేది తహసీల్దార్ గారి సెక్షన్లో ఉండేది ఇట్లా చేసేది మీరు ఈయన మీకు అధికారాలు ఉండేది ఎట్లాంటి నిర్లక్ష్యం అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మా పాప బర్త్ సర్టిఫికేట్ నుంచి 1 ఇయర్ పాటు ఎంఆర్ఓ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నా. తిప్పి 3 రోజుల తర్వాత సర్టిఫికేట్ ఇచ్చాడు, డెత్ సర్టిఫికేట్. ఇది ఇచ్చారని సార్ అని క్వశ్చన్ అయితే అది చించి ఏమంటే ఇంకో ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చారు. దాంట్లో మిస్టేక్ మా పాప పుట్టింది కానీ డెలివరీ డేట్ కానీ అసలు ఏమీ వేయలే. ఇట్లా ఇస్తున్నారని సార్ అని అడిగితే నేను అంతే ఇస్తాను, నేను అంతే చేస్తా, అవసరమైతే ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇయ్యను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అడిగితే ఏకవచనంగా మాట్లాడుతున్నారు, మీ మీద కేసు పెడతా అది అని చెప్తున్నారు. ఏదనంటే ఎంఆర్ఓని కలవండి, నాకు సంబంధం లేదు అంటే ఇప్పటికి కూడా కనెక్ట్ చేసి ఇవ్వండి సార్ అంటే నేను ఇవ్వను అంటుండు. మరి బతుకున్న పాప డెత్ సర్టిఫికేట్ ఇస్తే నేను ఎట్లా తీసుకుంటాను సార్? మరి నిన్న కూసుమంచి మండల ఆఫీస్లో జరిగినటువంటి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన విషయంలో ఆ రికార్డు పరిశీలించగా వాస్తవానికి క్లరికల్ మిస్టేక్ అయితే జరిగింది. దాన్ని కూడా మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా న్యూసెన్స్ అనేది జరిగింది ఆఫీస్లో, దానిపై విచారణ చేసి తదుపరి సమాచారం